హలో గైస్, హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు ఈ ట్రైలర్ని రిపీటెడ్గా చూసినా కానీ సినిమా గురించి ఏమైనా కథ దొరుకుతుందా అంటే అస్సలు దొరకలేనైనా. కానీ ఒక్క పాయింట్ దొరికింది, ఆ పాయింట్ వల్లనే సినిమా నడబోతుంది అని చెప్తున్నాను. అది 100% గ్యారంటీ. దాని మీదనే సినిమా మొత్తం ఉండబోతుంది. అది ఏందో తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ వేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. జ్యోతి కృష్ణ గారు డైరెక్టర్, అదేవిధంగా హీరో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ గురించి ఎంతగా ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్నారో, కొన్ని రోజుల సంది కాదు కొన్ని ఏండ్ల సంది ఎదురు చూస్తున్నారు ఈ హరిహర వీరమల్లు సినిమా గురించి. అంటే ఎట్టకెలగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్లో రిపీటెడ్ షార్ట్స్ ఏవి లేవు, ఎందుకంటే కొన్ని ట్రైలర్లు ఇప్పుడు చూసిన ప్రజెంట్ ట్రెండింగ్ లో అన్ని రిపీటెడ్ షార్ట్స్ చూపిస్తున్నారు. కానీ ఈ ట్రైలర్లో రిపీటెడ్ షార్ట్స్ లేవు. నిజంగా చెప్తున్నా, నాకు పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉంటుంది భయ్య ట్రైలర్లో. ఆ షార్ట్ మాత్రం లిటరల్లీ మస్తు నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ మెయిన్ పాయింట్ తెలుసుకునే ముందు, అసలు ట్రైలర్లో ఏమైనా కథ కనిపించిందా అంటే కథ అస్సలు కనిపించలే. మస్తు ప్లాన్ చేసిండు భయ్య. నిజంగా జ్యోతి కృష్ణ గారు ఈ ట్రైలర్ని వదిలే ముందు మస్తు ఎగ్జైట్మెంట్తో మంచి కథ బయటికి రాకుండా థియేటర్కి రండి నాయన, థియేటర్లో మనం కథ తెలుసుకుందాం అనే పాయింట్తో వదిలిపెట్టిండు. ట్రైలర్ చూస్తుంటే కన్ఫ్యూజన్ లా కొంచెం కనిపించింది నిజంగా. కానీ సినిమాకి వెళ్ళి ప్రాపర్ కథ చూడాలని చాలా ఎదురు చూస్తున్నాను. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే జూలై 24కి రిలీజ్ కాబోతుంది. వరల్డ్ వైడ్గా అందరం వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూద్దాము. ఇక ట్రైలర్ కథలో ఏమైనా ఉందా, ట్రైలర్ కథ ఏమైనా ఉందా అంటే ట్రైలర్లో కథ లేదు. కానీ మేజర్ పాయింట్ కోహినూరు వజ్రం డైమండ్ మీద సినిమా నడవబోతుంది. కోహినూరు డైమండ్ మీద ఈ సినిమా నడవబోతుంది. ఇది 100% రాసి పెట్టుకోండి. నేను చెప్పిన తప్పైతే నా తప్పు నేను ఒప్పుకుంటా, కానీ అది ఎప్పటికీ తప్పు కాదు. కోహినూరు వజ్రం పైన సినిమా నడవబోతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా బెబ్బులి భయ్య. డైలాగ్స్ మాత్రం ఏమున్నాయి ట్రైలర్లా, బట్ ఒక్క డైలాగ్ దగ్గరనే కొంచెం స్లోగా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అది తప్పించి బాగుంది. ఎలాంటి రిపీటెడ్ షాట్స్ లేకుండా సినిమా చూడాలి అనే ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఊహ వచ్చేటట్టు ట్రైలర్ని సిద్ధం చేశారు. హీరోయిన్ మాత్రం సింపుల్ చెప్తున్నా, సో హాట్ సో బ్యూటీ, మస్తు అనిపిస్తుంది ట్రైలర్లా. రాసి పెట్టుకోండి, ఈ సినిమా మనకి ఏదో తెలియని కథ చూపించబోతుంది. అందరికీ మనం ఎప్పుడు చూడలేని కథని చూడబోతున్నాం జూలై 24కి. ఈ కథకి వేరే హీరో ఎవరు సెట్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆ క్యారెక్టర్కి ఎలా ఉంటాడు, ఎలా స్టిక్ ఆన్ అవుతాడు అంటే ఆహా ఏం చూపించు, మస్తు సెట్ అయింది భయ్య. నిజంగా హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ అంటే బెప్పులి అనే లా ఉంది భయ్య ట్రైలర్ బాగుంటాం. ఓవరాల్గా ట్రైలర్లో మనకి ఏమైనా కథ కనిపించిందంటే కథ అస్సలు కనిపించలేదు. కానీ ఒక మేజర్ పాయింట్ కనిపించింది. ఆ మేజర్ పాయింట్ వల్ల సినిమా నడవబోతుందని రాసి పెట్టుకోండి. కోహినూరు వజ్రం మీద ఈ సినిమా నడవబోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక ఎందుకు వేచి ఉన్నారు? నడవండి. జూలై 24కే సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ప్రమోషన్ చేయరా మీ చేతులారా? నడవండి. ట్రైలర్ మాత్రం పీక్స్లో ఉంది. ఎలాంటి ల్యాగ్ షాట్స్ లేకుండా కీరవాణి మ్యూజిక్తో, కీరవాణి బీజిఎం స్టైల్తో సినిమా ఎలా ఉండబోతుందో అనేది ఎదురు చూడాలి. ఇక ఆ బీజిఎంస్ చూస్తారా ట్రైలర్లో? ఆహా అబ్బా ఓహో అబ్బా అనేటట్టు ఉంది. నిజంగా బాగుంది. ఇక ఓవరాల్గా టీజర్ నాకు ఎలా అనిపించింది పర్సనల్గా 100% చెప్తున్నా, ముక్కు మీద ఏలు పెట్టుకునేటట్టు డైరెక్టర్ ట్రైలర్ని సిద్ధం చేసి ఎలాంటి రిపీటెడ్ షాట్స్ లేకుండా చూపించిందని చెప్పుకోవచ్చు. మా ట్రైలర్ అయితే బాగుంది. ఇక ఎవడైతే ట్రైలర్ బాగాలేదు అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వదిలేసండి కదా, ఆ పిక్చర్లకు తెలియదు. బట్ ట్రైలర్ బాగుంది. పర్సనల్గా నాకు ట్రైలర్ అయితే నచ్చింది. ట్రైలర్కి రేటింగ్ ఎంత ఇస్తావు భయ్యా? సినిమాకి కదా భయ్యా నువ్వు ఇచ్చేది అంటే నేను ఇప్పుడు ట్రైలర్కి ఇవ్వాలనుకున్నాను. ట్రైలర్కి 5.5 ఇస్తా, అంటే 5కి 5 ఇస్తా. ఓవరాల్గా ట్రైలర్ నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, నా మాటలు మీకు ఎలా అనిపించారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా నా మాటలు విని థియేటర్కి ఎంతమంది వెళ్తున్నారు ఫస్ట్ డే ఫస్ట్ షోకి సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని చేయండి.